ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాకతో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు ఫుట్బాల్ ప్రేమికులు భారీ సంఖ్యలో అరుణ్ జైట్లీ స్టేడియానికి తరలివచ్చారు. ఉదయం నుంచే స్టేడియం వెలుపల బారులు తీరడంతో ఆ ప్రాంతమంతా అర్జెంటీనా జెర్సీ రంగులైన నీలం తెలుపుమయంగా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు ఢిల్లీకి చేరుకున్నారు. బ్యానర్లు, జెండాలు చేతబూని మెస్సీ మెస్సీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్లకు నెలకొనే సందడి ఫుట్బాల్ కోసం కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 7 సార్లు బాలోన్ డిఓర్ విజేత అయిన మెస్సీని ప్రత్యక్షంగా చూడటం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందని పలువురు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. భారీగా తరలి వచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు సిబ్బందిని మోహరించి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. షెడ్యూల్ కంటే ముందుగానే గేట్లు తెరవడంతో అభిమానులు క్రమ పద్ధతిలో లోపలికి వెళ్లగలిగారు. మెస్సీ మైదానంలోకి అడుగు పెట్టగానే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో దద్దరిల్లింది. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో ఆ అపరూప దృశ్యాన్ని బంధించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మెస్సీ ఉదయమే ఢిల్లీకి చేరుకోవాల్సి ఉన్న పొగమంచు కారణంగా అతడు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఆలస్యమైంది. మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే మెస్సీ నేరుగా లీలా ప్యాలెస్ హోటల్ కు చేరుకున్నాడు. అక్కడ ఎంపిక చేసిన కొంతమందితో గంట పాటు మీట్ అండ్ గ్రీట్ నేషనల్ లో పాల్గొన్నాడు. ఈ పర్యటనలో భాగంగా ఒక ప్రదర్శన మ్యాచ్, చిన్నారులకు ఫుట్బాల్ క్లినిక్, పలు ప్రైవేట్ సమావేశాల్లో పాల్గొనున్నాడు.